ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకొని ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెడితే ఆపొద్దు అమ్మొద్దు అని ఎందుకు కౌంటర్ వేయట్లేదు? ఇప్పటికి 3 సార్లు ఆర్డర్ తీసుకొచ్చానే. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మాకు వద్దని ఎందుకు కోర్టులో కౌంటర్ ఫైల్ చేయట్లేదు? వాళ్ళకి ప్రత్యేక హోదా వద్దా? ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం? 100,000 కంపెనీలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, వెల్త్ విల్ ఇంక్రీజ్ బై 50%, అప్పులు తీరుతాయి, రైతుల సమస్యలు పోతాయి, ఉద్యోగులకు జీతం. అభివృద్ధి జరిగినప్పుడే, ఇన్కమ్ వచ్చినప్పుడే. ప్రత్యేక హోదా లేకుండా చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో 60,000 కోట్లు అప్పు చేశారు. ఆల్రెడీ ఉన్న 13 లక్షల కోట్ల అప్పు. పవన్ కళ్యాణ్కి ఎన్ని తెలీదా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ తొత్తులైపోయి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే ఆపట్లేదు సరికదా, నేను ఆపుతుంటే మళ్ళా బుధవారం ఆర్గ్యుమెంట్స్ లో కనీసం వాళ్ళ లీడర్స్ వచ్చి మా స్టీల్ ప్లాంట్ వద్దు రాసివ్వండి అని అడిగాను. మీకు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఓకే అని రాయవ్వండి, ప్రత్యేక హోదా వద్దు అని కౌంటర్ ఫైల్ చేయండి. ఆనరబుల్ జస్టిస్ నరేంద్రజీ డిసెంబర్ 11th మరలా అది సమయం ఇచ్చారు. రండి ప్రజలారా, పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాతో పాటు మీరు చేతులు కలపండి. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్స్ తీసుకొచ్చాం, దాన్ని ఆపడానికి మీరు నిన్నే నేను విశాఖపట్నంలో అనేక మందిని కలిశాను. ఎంత బాధ! అలాగే బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడిల విషయం నవంబర్ 23 మా గ్లోబల్ పీస్ సమిట్ లాస్ ఏంజలస్ లో నిర్ణయంకి వచ్చి యుఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియోకి లెటర్ రాశాం. అలాగే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ ఇంటర్మ్ యోనస్, ఆయన చాలా నోబెల్ పీస్ ప్రైజ్ విన్నరు, ఆయనకి లెటర్ రాశాం. అయినప్పటికీ హిందువుల మీద దాడులు తగ్గట్లేదు. మనం అందరం కలిసి పోరాడదాం, కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం. అలాగే వింటర్ సెషన్ కూడా హైదరాబాద్ లో పెట్టమని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని నేను రిక్వెస్ట్ చేశాను. అసలు వాడు మన సౌత్ ఇండియాను పట్టించుకోకపోయినందువల్ల సౌత్ ఇండియన్ లీడర్స్ అందరూ మరలా రివైవ్ అయ్యి మాకు ప్రత్యేక దేశం కావాలనే ఫైట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక సౌత్ అని నార్త్ అని కాకుండా, ఈస్ట్ అని వెస్ట్ అని కాకుండా, అవసరమైతే పార్లమెంట్ నే పెర్మనెంట్ గా కొత్త పార్లమెంట్ 1000 కోట్లతో కట్టడం జరుగుతుంది. లక్షల కోట్లు వృధా జరుగుతుంది. హైదరాబాద్ అయితే 15 నిమిషాలు 20 నిమిషాలు అనేక సిట్టింగ్, 40 నిమిషాలు ఒడిశా నుంచి, 40 నిమిషాలు ముంబై నుంచి, 40 నిమిషాలు చెన్నై నుంచి, 1 అవర్ కేరళ నుంచి. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అందరూ మంచి వెదర్ అయిన హైదరాబాద్ కు పార్లమెంట్ మూవ్ చేస్తే అప్పుడు ఈక్వాలిటీ ఉంటుంది. ఆర్టికల్ 14 లో అందరూ నార్త్ ఇండియన్స్ ఎంజాయ్ చేద్దామంటే సౌత్ ఇండియన్స్ ఊరుకునేది లేదు, యుద్ధం చేస్తారు. ఎందుకంటే తెలంగాణ నా మిత్రులు పోరాడి 60 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రత్యేక దేశం కోరుకునే పరిస్థితి కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్రాలో, తెలంగాణలో, ఈవెన్ ఒడిశా కూడా ఫైట్ చేయడానికి సిద్ధం ఉన్నారు. ఎందుకంటే సౌత్ ఇండియన్స్ కి న్యాయం జరగట్లేదు ఏ విషయంలో కూడా. రాజకీయాలు వీలే, అభివృద్ధి వీలే, కంపెనీలకి గుజరాత్ కే, మాకేం మిగిలింది? మా ద్వారా లక్షల కోట్లున్న ట్యాక్స్ కూడా గుజరాత్ మూవ్ అయిపోతుంది. అన్యాయం జరిగితే సహించేది లేదని రిక్వెస్ట్ చేస్తున్నాం.